సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మనం కన్నడ నేర్చుకుందామా? ఎస్, అక్షరాల మీరు విన్నది నిజమే. లర్న్ హిందీ త్రూ తెలుగు విన్నారు, లర్న్ తమిళ్ త్రూ తెలుగు విన్నారు. ఇప్పుడు లర్న్ కన్నడ త్రూ తెలుగు గురించి మనం చూడబోతున్నాం. ఈ యాప్ని డెవలప్ చేసిన వాళ్ళు దేవి స్టూడియోస్. సో యాప్ అయితే చాలా బాగుంది. వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ మనకి అర్థం కానప్పుడు ఆ వర్డ్ మీద ట్యాప్ చేస్తే మనకి ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మనం స్పష్టంగా అర్థాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, మనం వెళ్ళిపోదామా ముందుకు? సో దానికోసం యాప్ స్క్రీన్ తీసుకుందాం. Apps search. Instead learn Hindi. Learn Kannada from Telugu. లర్న్ కన్నడ ఫ్రమ్ తెలుగు. సో యాప్ అయితే ప్లేస్టోర్లో దొరుకుతుంది. మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి, యూస్ చేసుకోవడానికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వనక్కర్లేదు. ఒకవేళ అడిగినా కూడా మీడియా ఆడియో ఫైలు ఇట్లాంటివి ఏమన్నా అడుగుతుంది. బట్ నాకు తెలిసి నాన్నేమీ అడగలేదు. జస్ట్ ఐ ఇన్స్టాల్డ్ అండ్ ఐ యూజ్డ్. ఓకే, సో మీకు ఏదైనా పర్మిషన్స్ అడిగితే కూడా ఇవ్వండి, పర్లేదు. ఓకే, సో అప్డేట్ని బట్టి ఒకవేళ పర్మిషన్ అడగచ్చు. ప్రస్తుత అప్డేట్లో ఏ పర్మిషన్ అయితే లేదు. ఓకే, మనం ట్యాప్ చేసి ముందుకెళ్దాం. ముందుకెళ్ళే ముందు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడంలో కంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ని విజిట్ చేయడంలో కానీ, లేదంటే మీకు ఎదురయ్యే ఇతర సమస్యలకు కానీ 9396330935 9396330935 అను నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసి మీ సమస్యను నివృత్తి చేసుకోవచ్చు. ఇక ట్యాప్ చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. Learn Kannada from Telugu. అన్ని యాప్స్కి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ మన సూర్య క్రియేషన్స్ తెలుగు. ఆల్ ఎడ్యుకేషనల్ యాప్స్ అట్ వన్ ప్లాట్ఫామ్. ఓకే, సరే, దీనికోసం ఇటువంటి లేటెస్ట్ యాప్స్ కోసం మన సూర్య క్రియేషన్స్ తెలుగుని ఫాలో అయిపోండి. సో ముందుకు స్వైప్ చేద్దాం. యాప్ మీద ట్యాప్ అయితే చేయడం జరిగింది. ముందుకు స్వైప్ చేద్దాం. శరీర భాగాల పేర్లు తెలుసుకోవచ్చు, పనులు అలా తెలుసుకోవచ్చు. సరే, మనం అక్షరాలు ఫస్ట్ అక్షరాలు చూద్దాం ఎలా ఉంటుందో. శరీర భాగాలు, అక్షరాలు, Alphabets. ఓకే, స్వైప్ చేద్దాం. Comma. ఇది ఎలా పలుకుతుందో చూద్దామా. Comma capital I. చూసారా, ఆ లేదు కన్నడలో, ఆ మాత్రమే ఉంది. తర్వాత ఈ చూద్దామా. E. Comma E. ఓకే, ఈ ఎలా పలుకుతుందో చూద్దాం. E. ఓకే, Comma capital U. ఇంగ్లీష్లో యు, తెలుగులో ఊ, కన్నడలో ఎలా పలుకుతుందో చూద్దాం. U. Comma U. ఓకే, ఇంగ్లీష్లో కూడా యు, ఊ, తెలుగులో ఊ. ఓకే, యు యు కలిపితే ఊ. మరి కన్నడలో ఎలా పలుకుతుందో చూద్దామా. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్స్. ఓకే, సరే, అక్షరాలు, కన్నడ అక్షరాలు ఇలా ఉంటాయి. కన్నడ అక్షరాల్లో ఏమేమి లేవో చూసేద్దాం ఒకసారి. రూ నుంచి చూసేద్దాం. Comma capital E. చూసారా, రూ ఉందా? లేదే. రూ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది రాసి ఊ రాస్తే రూ అయిపోద్ది. ఇప్పుడైతే దీంట్లో రూ లేదు. Comma capital E. Comma I. Comma capital O. Comma I. ఈ అంటుంది అది. ఈ కన్నడలో కూడా ఈ అని పలుకుతుందా? ఇది ఐ కదా, ఈ అని పలుకుతుందా? I. ఐ. ఓకే, Comma capital O. Comma OU. Comma N. చూడండి. Comma OU. ఇదేంటి? Au.
ఆవు ఓకే, మనకు తెలుగులో అర్థం కానప్పుడు దీని మీద ట్యాప్ చేస్తే ప్రొనౌన్సియేషన్ పలుకుతుందన్నమాట. సరే, ఓకే, అక్షరాలు చూసేసాం కదా. మరి ఇక ఇంకొక పార్ట్ని చూద్దాం. సో దానికోసం నేను మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వస్తాను. బ్యాక్. లర్న్ కన్నడ ఫ్రమ్ తెలుగు. స్వైప్ చేద్దాం. శరీర భాగాలు. శరీర భాగాలు ఎలా ఉంటాయి చూద్దాం. బాడీ పార్ట్స్. ఓకే, ఇంగ్లీష్లో బాడీ పార్ట్స్ అంటారంట. కన్నుగలు. కనుగలు. కళ్ళు. చూద్దాం. కన్నుగలు. కన్నుగలు. అంటే ఏమని చెప్పింది? కళ్ళు అని చెప్పింది. ఒకసారి విందాం. కన్నుగలు. కనుగలు. కళ్ళు. కుదలు. కుడలు. వెంట్రుకలు. కుదలు అంట, వెంట్రుకలు అంట దీనికి అర్థం. ఇది ఎలా పలుకుతుందో చూద్దాం. కూదలు. 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 ఓకే, కన్నుగలు. బై. బాయి. నోరు. బాయి. 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 చూసారా? తోలు. కొమతులు. భుజము. తోಳು. తోಳು. తోಳು లు 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 వస్తుంది వాళ్ళది. ఓకే, ఇలా బాడీ పార్ట్స్ అనేవి ఉంటాయి. మరి బ్యాక్ వద్దాం, ఇంకొక భాగం చూసుకుందాం. బ్యాక్. లర్న్ కన్నడ ఫ్రమ్ తెలుగు. శరీర భాగాలు. పండ్లు. పండ్లు చూద్దాం ఒకసారి. ఫ్రూట్స్. సేబు. సీబు. ఆపిల్ పండు. సీబు. సీబు. సీవుద్. ఓకే, బలే హన్ను. బ్యాగిల్ హన్ను. అరటి పండు. బరియల్ను అంటారు. బాಳೆహಣ್ಣు. బాಳೆహన్ను. బాಳೆహಣ್ಣు. బాಳೆహన్ను అంటే ఏంటి? అరటిపండు. ఏరలే హన్ను. నీరేల్ హన్ను. నల్ల రేగు పండ్లు. నీరಳೆ హన్ను. నీరಳೆ హన్ను. ఓకే, నల్లరేగి పండ్లు. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ పండ్లు. ఓకే, బ్యాక్ వద్దాం మనం. బ్యాక్. లర్న్ కన్నడ ఫ్రమ్ తెలుగు. స్వైప్ చేద్దాం. శరీర భాగాలు. పండ్లు. వన్యప్రాణులు. వన్యప్రాణులు అంటే జంతువుల పేర్లు. అలా ఎలా పలుకుతాయో చూద్దాం ఒకసారి. ట్యాప్ చేద్దాం. వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్. ఓకే, స్వైప్ చేద్దాం. నై. నాయి. కుక్క. నాయి. ఇది తమిళ్లో కూడా నాయే కదా. ఎస్, కన్నడలోనూ నాయే, తమిళ్లోనూ నాయే. బేకు. బెక్కు. పిల్లి. బేకు అంట. దీన్ని ఎలా పలుకుతుందో చూద్దాం. బెక్కు. బెక్కు. బెక్కు అంటే పిల్లి. కరడి. కరాడి. ఎలుగుబంటి. కరాడి అంట. ఇది ఎలా? కరడి. కరడి. ఏమే. ఎం. గేదె. ఎమ్మె. ఎమ్మె. ఎమ్మే అంటే గేదె. ఎంత బాగున్నాయో చూడండి. నేమ్స్ సరదా సరదాగా ఉన్నాయి, కాకపోతే వాళ్ళ భాష నేమ్స్ అవి. పొంటె. కొమరాండ్. పొంటె. అంటే. అంటే. ఉంటే ఉంటే. హసు. హసు. ఆవు. హసు. హసు. హసు అంటే ఏంటి? ఆవు. కత్తె. కత్తె. గాడిద. కత్తె. 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 అంటే ఏంటి? గాడిద. అనే. ఆనే. ఏనుగు. దానే. 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 చూసారా, కొన్ని కొన్ని పదాలు తెలుగులో తప్పు పలుకుతుంది, కన్నడకు వచ్చేసరికి అసలు ఓడేందో మనకి తెలుస్తుంది. ఓకే, దాని మీద ట్యాప్ చేస్తే చాలు చెప్పేస్తుంది. ఓకే, ఆ ఓడి మీద ట్యాప్ చేస్తే కన్నడ ఓడు మనకి ప్రొనౌన్సియేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్. బ్యాక్. లర్న్ కన్నడ ఫ్రమ్ తెలుగు. శరీర భాగాలు. ఇప్పుడు ఆఖరిగా ఒక్కటి చూపించేస్తాను, ఇలానే అన్నీ ఉంటాయి. పండ్లు. వన్యప్రాణులు. సంఖ్యలు. సంఖ్యలు మనకొద్దు. కూరగాయలు. కూరగాయలు. ఓకే, ప్రజలు. ప్రజలు. దీంట్లో నుంచి ఆఖరిగా ఒకటి చూపించేస్తాను. పీపుల్. స్వైప్. అమ్మ. అమ్మ. తల్లి. అమ్మ. అమ్మ. అమ్మ అంటే అమ్మ, మగ. తల్లి. అమ్మ. మగ. మగ. కొడుకు. మగ. మగ. మొగ అంటే ఎవరు? కొడుకు. మగలు. మగలు.
కూతురు మనం మన తెలుగులో మగలు అంటే ఏంటి? భార్య. కానీ కన్నడలో కానీ తమిళ్లో ఏమో నాకు తెలియదు, కన్నడలో మాత్రం మగలు అంటే కూతురు. చూడండి, ఇది మగలు అని పలుకుతుంది. వాళ్ళకి అలానే ప్రాధాన్యం. చూడండి, మగడు మగడు మగలు మగలు. ఓకే, ఇలా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకేంటి, ఇంకా చాలానే ఉంటాయి. కాకపోతే దాన్ని నేను చూపించను, కానీ ఏమేమి ఉంటాయో మాత్రం చూపిస్తాను. బ్యాక్ వస్తాను. లోన్ కన్నడ ఫ్రమ్ తెలుగు. శరీర భాగాలు, పండ్లు, వన్యప్రాణులు. అయిపోయింది ఇక్కడ వరకు. సంఖ్యలు. ఇది కూడా వద్దు, ఏం పెద్దలేదు, 1 2 అలా వస్తుంది. కూరగాయలు. కూరగాయలు. ప్రజలు. ప్రజలు చూసేసాం. క్రియలు. క్రియలు. వాక్యాలు. వాక్యాలు. రంగులు. 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 విభక్తి ప్రత్యయము. విభక్తి ప్రత్యయం. మరిన్ని పదాలు. మరిన్ని పదాలు. ఇక్కడ సైలెంట్గా ఉంది. రేట్ యుఎస్. రేటు. ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్. మోర్ ఏపీపీఎస్. మోర్ యాప్స్. బై డిఎఫ్ఆర్ఈడి. బై డిఎఫ్ఆర్ఈడి. ఇదేంటో బై, ఏదో బై చేసేటువంటి ఇవన్నీ మనకొద్దు. షేర్. షేరు ఏంటి? ఈ యాప్ని షేర్ చేయొచ్చు. బై మోర్ ఏపీపీఎస్. మోర్ యాప్స్ మోర్ యాప్స్ అంటే ఏంటంటే వాళ్ళ యాప్స్ వస్తాయి. జస్ట్ ట్యాప్ ఇట్. ప్లే స్టోర్. చూసారు, ప్లే స్టోర్ ఓపెన్ అయింది. లోన్ తెలుగు ఫ్రమ్ హిందీ. స్టార్ రేటింగ్ 3.9. హిందీలో తెలుగు నేర్చుకోవచ్చు. Learn Hindi from Telugu. Star rating. More results for all apps. All apps. Learn Telugu. Learn Tamil from Hindi. Star rate. Learn Telugu from English. Star rating 4.2. ఓకే, Back. Learn Kannada from Telugu. ఇలా వాళ్ళ యాప్స్ దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళ యాప్స్ చూపిస్తారు, నచ్చితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. బాగా మీకు ఈ పదాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అర్థమవుతాయి ఈ యాప్లో. విని నేర్చుకోండి. సో ఇంతటి డెవలపింగ్ చేసినటువంటి దేవి స్టూడియో వాళ్ళకి మంచి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. యాప్ చాలా బాగుంది, మనకి ఆశగాను ఆసక్తిగాను ఉంది. ఒక్కచోట మాత్రం సైలెంట్గా ఉంది, అదేంటో మనకు తెలియదు. ట్యాప్ చేయకండి, నేను కూడా చూడలేదు. ఓకే, మిగతాంతా మనకి యాక్సెసిబులే ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇవాటి వీడియో. వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.